కాపర్తి మనోగతం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. రష్యన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారతదేశం రావడం జరిగింది. అలాగే ఈరోజే సాయంత్రం కల్లా వెళ్ళిపోతున్నాడు ఈ వీడియో తీసే నాటికి. ఒక విషయం మీరు గమనించాలి, వ్లాదిమిర్ పుతిన్ మోస్ట్ పవర్ఫుల్ అధ్యక్షుడు మనందరికీ తెలుసు. సరే, ఎకనామికల్గా అంతా బ్యాక్వర్డ్ ఉన్నా కానీ సైనికంగా మోస్ట్ పవర్ఫుల్. అయితే ఈయన గురించి మీడియాలో మీరు కూడా తెలుసుకుని ఉండవచ్చు, చదివి ఉండవచ్చు. ఆయన భారతదేశానికి కాదు, ఎక్కడికి పోయినా, అంటే రష్యా వదిలి ఏ విదేశానికి పోయినా కూడా, అంటే అది మిత్రదేశమే కావచ్చు, శత్రు దేశమే కావచ్చు, తాను ఒక రోజు కానీ 2 రోజులు కానీ ఉండవలసి వస్తే అక్కడ తాను మల విసర్జన, అంటే తాను ఎక్కడైతే బస చేస్తాడో, ఇప్పుడు హైదరాబాద్ హౌస్లో ఉన్నాడు అనుకోండి, ఢిల్లీలో, అక్కడ మల విసర్జన చెయ్యడు. ఆయన సెక్యూరిటీ పర్సనల్ సపరేట్గా ఒక టాయిలెట్ని క్యారీ చేస్తారు. మల విసర్జన చేసిన తర్వాత ఆ మలాన్ని ఒక పూప్ బ్యాగ్ అంటారు, అంటే మలాన్ని ఒక బ్యాగ్లో తీసుకుని దాన్ని సీల్ చేసి ఒక సపరేట్ సూట్ కేసులో పెట్టి రష్యాకు తీసుకెళ్తారు. ఎందుకో తెలుసా మీకు? అంటే ఇది విచిత్రంగా అనిపిస్తుంది, ఎబ్బెట్టుగా అనిపిస్తుంది, ఎంబ్రాసింగ్గా అనిపిస్తుంది. కానీ ఆయన చాలా తెలివిగలవాడు, ముందు జాగ్రత్త ఎక్కువ. పైగా ఆయన కేజీబీలో కూడా పనిచేశాడు, ఇంటెలిజెంట్ రంగంలో కూడా బాగా పనిచేశాడు. అయితే మరి అమెరికా అధ్యక్షుడు ఇలాంటి పనులు చేస్తాడా? డొనాల్డ్ ట్రంప్ కానీ ఇంకెవరైనా కానీ ఎవరు ఈ పని చేయరు. అయితే చాలామంది ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారంటే, వెస్టర్న్ ఎక్స్పర్ట్స్ ముఖ్యంగా, పుతిన్ ఇండియాకు వచ్చినప్పుడే కాదు, మొన్న అమెరికా అలాస్కా పోయినప్పుడు కూడా తన పూప్ బ్యాగ్ ఇంటికి తీసుకెళ్ళాడు. చాలామంది డాక్టర్లు ఏమంటారంటే, మల పరీక్ష మనిషిలో ఉన్న చాలా రోగాలను బయట పెట్టగలుగుతుంది. కరెక్ట్గా మలాన్ని సేకరించి టెస్ట్ చేస్తే ఆయనకు షుగర్ ఉందా, లేకపోతే థైరాయిడ్ ప్రాబ్లం ఉందా, లేకపోతే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, లివర్కు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, పెద్ద పేగులో కానీ చిన్న పేగులో కానీ క్యాన్సర్ ఉందా, లేదా కీమోథెరపీ జరిగిందా అన్న చాలా రోగాలు ఈ పూప్ పరీక్ష ద్వారా, మల పరీక్ష ద్వారా తెలుస్తాయి. కాబట్టి శత్రువులకు పుతిన్ యొక్క ఆనుపానాలు తెలుస్తాయి, ఆయన జబ్బులేంటి, ఆయన శరీరంలో ఉన్న ఇబ్బందులు ఏంటి అన్న విషయాలు తెలుస్తాయి. కాబట్టి శత్రువులకు తెలియకూడదు, కాబట్టి ఆ మలాన్ని కూడా తన సెక్యూరిటీ పర్సనల్ సపరేట్గా క్యారీ చేస్తారు. అక్కడే టాయిలెట్లో సేకరిస్తారు, పూప్ బ్యాగ్లో పెడతాడు, సీల్ చేస్తాడు, సూట్ కేసులో తీసుకుని వెళ్తాడు. ఈ రకంగా చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు. ఈయనకంటే ఒక ఆకు ఎక్కువ నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్. ఆయనైతే ఎక్కడ కూర్చున్నాడో, ఏ టేబుల్ మీద లంచ్ చేశాడో దాన్నంతా కూడా మళ్ళీ శానిటైజ్ చేస్తారట. ఎందుకంటే డిఎన్ఏ కరెక్ట్ చేయవచ్చు, ఇంకేదన్నా ఈజీగా ఆయన వచ్చి తెలుసుకోవచ్చు అన్న ఉద్దేశంతో ఆయన ఎక్కడ పోతే అక్కడ బయటికి పోగానే అంతా శానిటైజ్ చేస్తారు సెక్యూరిటీ పర్సనల్. ఈ రకంగా రష్యా అధ్యక్షుడు కావచ్చు, అట్లాగే నార్త్ కొరియా అధ్యక్షుడు కావచ్చు, చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఇది అంటే మనకు కొంచెం ఇబ్బందికరంగా అనిపిస్తుంది, కానీ ఇది నిజం. ఈ విషయాన్ని మీతో డిస్కస్ చేయాలన్న ఉద్దేశంతో మీ ముందుకు రావడం జరిగింది. ఫ్రెండ్స్, నేను ఇచ్చిన కాంటెంట్ కరెక్ట్గా అనిపిస్తే, నిజం అనిపిస్తే మీరు లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోమని చెప్పండి. తద్వారా కొత్త కాంటెంట్ నేను ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. జై హింద్.